చూసి ఆడాలి నాయనా. నమస్తే. డబ్బు తీసుకున్నావు, క్లబ్కి రావడం మానేసావు. అవతల ప్రజాపతి వరకు నేనే సమాధానం చెప్పుకోవాలి. డబ్బు ఎలా సర్దుబాటు చేయాలని సార్, ప్యాకెట్ సొంతానికి ఆడుకుంటుంటే మొత్తం పోతుంది సార్. అందుకని ఎలా తీర్చాలా అని. అదంతా నాకు తెలియదు. సాయంత్రం క్లబ్కి వచ్చి కనబడు, లేకపోతే ప్రోనోట్ పుచ్చుకునే సరాసరి మీ నాన్న దగ్గరికి నేనే రావాల్సి వస్తుంది. వద్దు సార్, సాయంకాలం నేనే క్లబ్కి వస్తాను, డబ్బు తీసుకొస్తాను సార్. సార్ సార్ రే రే, ఆ రోజు ఏదో సలహా ఇచ్చి నన్ను ఇరికించావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం కంగారు పడకు బ్రదరు, ఆ ఫ్యూజులో పారాయి. చిన్న ఐడియా. ఏమిటి అది? చెప్పను. చెప్తే నువ్వే అపోజిషన్ అయితే సాయంత్రానికల్లా కొంత డబ్బు తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు వాడి ఫీజు కొట్టేది గాని. ఓకే? నాన్న, బాబు బాబు, నాన్న నాన్న, బాబు బాబు. మీ గురించి ఎన్నో కలలు కన్నా నేను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా బాబు? నీ గురించి ఆసుపత్రులన్నీ గాలించాను బాబు. అమ్మ బాగుందా నాన్న? అమ్మ ఇంకెక్కడ అమ్మరా? అమ్మ చచ్చిపోయింది బాబు. అమ్మ కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది బాబు. అమ్మా, నువ్వెక్కడికెందుకు వచ్చావు నాన్న? నిన్ను తీసుకువెళ్దామని రాలేదు బాబు. నాకు కూడా ఇక్కడ పట్టెడు అన్నం దొరుకుతుందేమోనని వచ్చాను నాన్న. నాకింతకంటే మంచి మార్గం దొరకలేదు బాబు. పోయే ముందు ఇక్కడే ఉంటే దిక్కు లేకుండా పోతాననే భయం ఉండదు. తిండి పెట్టలేకపోయినా కనీసం తలగురు పెట్టడానికైనా నువ్వు ఉంటావు బాబు. ఎవరండి మీరు? ఒక అనాథం. ఇక్కడ చేర్చుకుంటారేమోనని కనుక్కుందామని వచ్చాను. వీల్లేదు, మీకే అవయవలోపం లేదు. అంగవైకల్యం లేని వాళ్ళని ఇక్కడ చేర్చుకో. బయటికి వెళ్తే బ్రతకలేరు బాబు. అది మాకు తెలియదు. పోనీ మిగతా శరీరాన్ని పోషించుకోవటానికి ఏ అవయవాన్ని తీసేయమంటారో చెప్పండి, ఇక్కడే నరికిచ్చేస్తాను. ఎవరో పిచ్చివాళ్ళు ఉన్నావే, రై వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పండి రా. నిన్ను గంటేస్తుంటే చూడలేను అన్న. వెళ్ళిపోనన్నా, వెళ్ళిపో. చివరికి ఆధారం కూడా పోయింది. వస్తాను బాబు, వస్తాను. యువర్ ఆనర్, ప్రజాపతిరావు ఆ విధంగా నా కాళ్ళు నరికించుండకపోతే నేను నా తండ్రిని పోషించుకునే స్థితిలో ఉండేవాణ్ణేమో. కనుక ఈ నేరంతో నాకు సంబంధం లేదని మనవి చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నువ్విలాంటి చెడు మార్గాలు అవలంబించి ఉండకపోతే మీ నాన్నగారికి దుస్థితి వచ్చి ఉండేది కాదు. కనుక ఈ నేరానికి కారణం నువ్వే నేను ఆరోపిస్తున్నాను. ఆరోపించడానికి ఏముందిలేండి. సీత మీద రాముడు ఆరోపించాడు. ఏమైంది? రాముడు ఫీజు కొట్టేసింది. సీతమ్మ వారి శీలం కరెంటు దీపంలా వెలిగిపోయింది. ఓహో, నీకు ఇతిహాసాలు కూడా తెలుసా? అరిచి గోల పెట్టడం దగ్గర నుంచి అడుక్కు తినడం వరకు అన్ని విద్యలు తెలుసు. అబద్ధ సాక్ష్యం చెప్పడం మూలంగా నువ్వు కాళ్ళు పోగొట్టుకున్నందుకు ఇప్పటికైనా బాధపడుతున్నావా? ఇన్నాళ్ళు అబద్ధం న్యాయస్థానం వరకు నడిచి రాకుండా కుంటిదైపోయిందని సంతోషించాను. ఇప్పుడు తీసుకొచ్చారుగా, ఇక బాధపడతాను. ఈ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది?
చిన్నప్పటి నుంచి నన్ను గొప్పవాణ్ణి చేస్తానని అదిగో అదిగో ఆయనే నాకు అబద్ధాలు చెప్పేవారు. ఆ అబద్ధాన్ని నిజం చేయాలనే దురాలోచనతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించి గొప్పవాణ్ణి అవుదాం అనుకున్నాను. అలా అబద్ధపు సాక్ష్యం చెప్పడం మూలంగా చట్ట ప్రకారం నువ్వు శిక్షార్హుడు అని నీకు తెలుసా? ఏం శిక్ష విధిస్తారు? జైలు శిక్ష. యువర్ ఆనర్, గౌరవనీయులైన డిఫెన్స్ లాయర్ గారు సాక్షిని ఏదో ఒక రకంగా కేసులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్షి శారీరకంగా అవిటివాడై తనను తానే పోషించుకోలేని స్థితిలో బెగ్గర్స్ హోంలో బ్రతుకుతున్నాడు గనక ఇతనికి ఈ కేసుకి సంబంధం లేదని అర్థమవుతోంది. కాబట్టి డిఫెన్స్ లాయర్ గారి వాదన ప్రకారం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఇతను బాధ్యుడు కాడు అని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను.